నిజంగా రామాయణ్ ట్రైలర్‌లోని ఈ విజువల్స్ చూస్తా ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. అంటే అంత అద్భుతమైనటువంటి వైబ్ అనేది ట్రైలర్‌లో కనిపిస్తుంది. ఇప్పటివరకి చాలా సినిమాలు చూసాం మనం. అంటే టాలీవుడ్‌లో కావచ్చు, బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో అన్ని లాంగ్వేజెస్‌లో కూడా రామాయణాన్ని అంటే కథ రూపంలో ఉన్నటువంటి ఆ స్టోరీని సినిమాల్లాగా తెరకెక్కించి మనకు చూపించారు. సో అన్ని సినిమాలు కూడా చూసాం. అన్నీ కూడా చాలా అద్భుతంగా తీశారు. కాకపోతే ఎక్కడో ఒక చిన్న వెలితి కనిపిస్తుంది మాకు. అంటే ప్యూరియాసిటీ మనకు కనిపించట్లేదు, కొంచెం న్యాచురాలిటీ లేదు అని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారనమాట. సో ఆ న్యాచురాలిటీగా అదేవిధంగా అదే పవిత్రత ఉన్నటువంటి రామాయణాన్ని ఎవరు తెరకెక్కిస్తారు అని చెప్పేసి ఇన్ని రోజుల పాటు కూడా వెయిట్ చేశారు. అయితే బాలీవుడ్లోనే నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి నితీష్ తివారీ గారు ఈ సినిమాని తెరకెక్కించారు చాలా ప్రతిష్టాత్మకంగా, అది కూడా 4,000 కోట్లతోనే. సో మరి అంత భారీ బడ్జెట్ అంటే సినిమాని కూడా మనము ఏ విధంగా ఊహించుకుంటామో ఖచ్చితంగా అగ్రస్థానంలో ఊహించుకుంటాం సినిమా గురించి. దానికి తోడు సినిమాలో కూడా చాలా మంచి స్టార్ కాస్టింగ్. సో ఆ స్టార్ కాస్టింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కూడా చాలా హై రేంజ్ లో సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. సో ఎప్పుడైతే చిన్న గ్లిమ్స్ వచ్చాయో ఆ గ్లిమ్స్ చూసినప్పుడు అసలు రాముడి పాత్ర రణబీర్ గారికి ఏంటి అస్సలు సెట్ కాలేదు అని చెప్పేసి చాలా మంది కూడా అభిప్రాయపడ్డారు. తీరా ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత ఎవరైతే సెట్ కాలేదన్నారో వాళ్ళే అరే ఇంత అద్భుతంగా ఉందేంటి, ఆ రోజు మనం అనుకుంది తప్పు అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సీత అమ్మవారి క్యారెక్టర్ విషయానికి వస్తే సాయి పల్లవి గారు ఏ క్యారెక్టర్ చేసినా కూడా, ఏ సినిమాలో చేసినా కూడా ఆ పాత్ర అమాంతం అంటే పాత్రలో ఒదిగిపోతారన్నమాట, జీవించేస్తారు. అండ్ తను స్వయంగా కూడా చెప్పారు, సీతమ్మ వారి క్యారెక్టర్ చేస్తున్న రోజులు కూడా నేను మాత్రం అసలు ప్యూర్ సోల్తోని ఉన్నాను, ఎంతో పవిత్రంగా, బయటి ఆలోచనలు ఏవి కూడా రాకుండా. సో మరి అంటే నా లోపల అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారి నాతోని క్యారెక్టర్ చేయిస్తున్నారు అని చెప్పేసి తను చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా రావణాసురుడి పాత్ర యశ్, అసలు ఆయన ఎంత పవర్ఫుల్గా కనిపిస్తున్నారు ఈ యొక్క ట్రైలర్లో చూస్తే. ఓపెనింగ్ అయిన గేట్ని తనేటటువంటి ఆ సన్నివేశము నిజంగా చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్క సీన్ కూడా క్యూరియాసిటీ, అదే నెక్స్ట్ ఏ విధంగా చూపించబోతున్నారు, ఏ సీన్ ఏ విధంగా రాబోతుంది అని చెప్పేసి. అండ్ అదేవిధంగా మండోదరిగా మన కాజల్ అగర్వాల్ గారి సినిమాలో చేశారంటే, బట్ ఆమె యొక్క రూపాన్ని మాత్రం ఈ ట్రైలర్లో చూపించలేదు. అండ్ చూపించినంత వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఎంతో అద్భుతంగా చూపించారు, డీటెయిల్గా, క్వాలిటీగా. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఓవరాల్గా ట్రైలర్ అంతా కూడా. సో మరి మీలో ఎంతమంది ట్రైలర్ చూశారు, మీకు ఏ విధమైనటువంటి ఫీల్ని కలిగించింది, అరే ఇది కదరా అండ్ పర్ఫెక్ట్ రామాయణం అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు, విజువల్ వండర్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో మరి మీకు ఎలాంటి ఫీల్ కలిగించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మాత్రం తెలియజేయండి.